ప్రీవియస్ క్లాస్లో మనం టైం కాంప్లెక్సిటీ అనాలిసిస్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు క్లాస్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ గురించి నేర్చుకున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీటెక్. అసిమ్ప్టోటిక్ నోటేషన్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. అసిమ్ప్టోటిక్ నోటేషన్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ నోటేషన్ used to describe the performance or growth rate of an algorithm when the input size increases. సింపుల్గా చెప్పాలి అంటే ఇన్పుట్ సైజ్ n వాల్యూ అనేది పెరిగిన కొద్దీ ఆల్గరిథం ఎంత ఫాస్ట్గా లేదా స్లోగా వర్క్ చేస్తుందో రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే మ్యాథమెటికల్ నోటేషన్ని అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ అని అంటారు. ఈ అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ 2 ఆల్గరిథమ్స్ అనేవి ఉన్నాయి. ఆల్గరిథం ఏ వచ్చేసరికి 100 ఆపరేషన్స్, ఆల్గరిథం బి వచ్చేసరికి 1000 ఆపరేషన్స్. స్మాల్ ఇన్పుట్లో 2 ఫాస్ట్గా వర్క్ చేయొచ్చు, కానీ ఇన్పుట్ సైజు 10 నుండి 10,000 అయితే ఆల్గరిథం ఏ ఇంకా ఫాస్ట్గా ఉంటుంది, ఆల్గరిథం బి స్లో అవ్వచ్చు. కాబట్టి ఇన్పుట్ సైజ్ పెరిగిన తర్వాత ఆల్గరిథం బిహేవియర్ని స్టడీ చేయడానికి అసిమ్ప్టోటిక్ నోటేషన్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాలేజ్ బస్ ఉంది అనుకోండి. బస్ ఏలో వచ్చేసరికి 40 స్టూడెంట్స్ అనేవాళ్ళు పడతారనమాట. బస్ బి వచ్చేసరికి 80 స్టూడెంట్స్ వరకు పట్టచ్చు అనమాట. స్టూడెంట్స్ 30 మంది ఉంటే బస్ సరిపోతాయి. బోత్ అంటే 2 బస్సులో స్టూడెంట్స్ అనేవాళ్ళు 30 మెంబర్స్ సరిపోతారు. అదే 80 స్టూడెంట్స్ మంది ఉన్నారనుకోండి, ఏ బస్సు మనం చూస్ చేసుకుంటాం? ఆబ్వియస్లీ బస్ బి కదా. ఎందుకంటే బస్ ఏలో వచ్చేసరికి 40 మెంబర్స్ అనుకున్నాం కదా. మరి ఆ బస్ ఏలో 40 మెంబర్స్ కన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి బస్ ఏలో ఫిల్ అవ్వడానికి ఇంకా స్పేస్ అనేది లేదు. సో అప్పుడు మనం 80 మెంబర్స్ ఫిల్ అవ్వాలి కాబట్టి బస్ బి అనేది చూస్ చేసుకుంటాం. నేను మీకు ఎగ్జాంపుల్ అనేది తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎగ్జాంపుల్ రాయాలనుకుంటే కనుక ఈ విధంగా ఇక్కడ రాసినట్టు ఈ విధంగా రాయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలా ఎగ్జాంపుల్స్ అనేవి రిప్రజెంట్ చేస్తే కనుక మీకు హై స్కోర్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ అసిమ్ప్టోటిక్ నోటేషన్స్. మెయిన్గా ఇందులో 3 టైప్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. బిగ్ ఓ, ఒమేగా, థీటా. ఈ 3 అనేది బాగా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో బిగ్ ఓ నోటేషన్స్ చెప్పే ముందు ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ ఓ నోటేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. బిగ్ ఓ నోటేషన్ రిప్రజెంట్స్ ది వరస్ట్ కేస్ టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఎన్ ఆల్గరిథం. అంటే ఈ బిగ్ ఓ ఆల్గరిథం అనేది మ్యాక్సిమంగా ఎంత టైం తీసుకుంటుందో దాన్ని మనం బిగ్ ఓగా చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సర్చింగ్ ఏ స్టూడెంట్ అంటే 50 స్టూడెంట్స్ని సర్చ్ చేయాలనుకోండి. స్టూడెంట్ లాస్ట్ బెంచ్లో ఉన్నాడు. టీచర్ అందరినీ సర్చ్ చేసి లాస్ట్లో స్టూడెంట్ని కనిపెట్టాడనమాట. అంటే మ్యాక్సిమం సెర్చ్, ఇది వరస్ట్ కేస్ కాబట్టి ఇది బిగ్ ఓ. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ i = 1 i and i++ కర్లీ బ్రాకెట్ ఓపెన్, ప్రింట్ ఆఫ్ i సెమీకోలం, కర్లీ బ్రాకెట్ క్లోజ్. లూప్ n టైమ్స్ రన్ అవుతుంది. టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి దీనికి O ఆఫ్ n. మీకు ఇంకొక ఎనదర్ ఎగ్జాంపుల్ చెప్తాను. a = 10, b = 20 అండ్ c = a+b. ఫిక్స్డ్ ఆపరేషన్స్ అంటే టైం O ఆఫ్ 1. బిగ్ ఓలో కామన్గా కాంప్లెక్సిటీస్ ఏవైతే ఉంటాయంటే O ఆఫ్ 1 కాన్స్టెంట్, ఇది O ఆఫ్ log n ఇది బైనరీ సెర్చ్ అనమాట. O ఆఫ్ n లీనియర్ సెర్చ్, ఇది O ఆఫ్ n log n ఇది మెర్జ్ సార్ట్. నెక్స్ట్ O ఆఫ్ n² నెస్టెడ్ లూప్. నెక్స్ట్ O ఆఫ్ 2n రికరెన్స్ ప్రాబ్లం. ఇవి మీకు టైం కాంప్లెక్సిటీలో నేను ఇవి కామన్గా చెప్పాను అనమాట. నెక్స్ట్, ఒమేగా నోటేషన్. ఒమేగా నోటేషన్ యొక్క డెఫినేషన్ అనేది చూద్దాం. ఒమేగా నోటేషన్ రిప్రజెంట్స్ ది బెస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ. అంటే ఆల్గరిథం మినిమంగా ఎంత టైం తీసుకుంటుందో ఒమేగా చూపిస్తుంది. దీనికి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అనేది చెప్తాను. ఇప్పుడు టీచర్ స్టూడెంట్ని సర్చ్ చేస్తున్నారు. స్టూడెంట్ వచ్చేసరికి ఫస్ట్ బెంచ్లోనే ఉన్నాడు.
ఇమ్మీడియట్లీగా దొరికాడు. ఇదేంటి మినిమం వర్క్ కాబట్టి ఒమేగా. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. లీనియర్ సెర్చ్ అంటే ఒక అరే తీసుకున్నా ఇప్పుడు 10, 20, 30, 40, 50. సెర్చ్ 10 అనేదాన్ని నేను సెర్చ్ చేయాలి. అది ఎక్కడుంది? ఫస్ట్ ఎలిమెంట్లోనే దొరుకుద్ది. టైం అనేది ఒమేగా ఆఫ్ 1 దీనికి. నెక్స్ట్ డేటా నోటేషన్. ఈ డేటా నోటేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం ఫస్ట్ ఇప్పుడు. డేటా నోటేషన్ రిప్రజెంట్స్ ది యావరేజ్ కేస్ ఆర్ టైట్ బాండ్ ఆఫ్ ఎన్ ఆల్గరిథం. అంటే యావరేజ్ సిచ్యువేషన్లో ఆల్గరిథం ఎంత టైం తీసుకుంటుందో డేటా చూపిస్తుంది అనమాట. దీనికి ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక టీచర్ క్లాస్లో స్టూడెంట్ని సెర్చ్ చేస్తున్నారు. స్టూడెంట్ వచ్చేసరికి మిడిల్ రోలో ఉన్నారు. కొంత సెర్చ్ చేసిన తర్వాత దొరికారు అంటే మినిమం. యావరేజ్ సెర్చ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అరే తీసుకున్నా నేను, సేమ్ ఇందాక తీసుకున్నట్టే 10, 20, 30, 40, 50. 30 అనేదాన్ని నేను సెర్చ్ చేయాలనుకున్నా. అది ఎక్కడుంది? మిడిల్లో దొరుకుతుంది. దాన్ని యావరేజ్ టైం అని అంటాం. దీన్ని డేటా ఆఫ్ ఎన్గా రిప్రజెంట్ చేస్తాను అనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.